సో లాంచ్ టెంప్లెట్ ఏంటంటే మనం ఈ లాంచ్ టెంప్లెట్ యూజ్ చేసుకుని మన ఇన్స్టెన్స్ని ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సపోజ్ మనం ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం, టెర్మినేట్ చేసామంటే ఇన్స్టెన్స్ అనేది పోతుంది. ఇన్ కేస్ మనం టెంప్లెట్ యూజ్ చేస్తాం అనుకోండి, సపోజ్ టెంప్లెట్ ద్వారా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇన్స్టెన్స్ డిలీట్ చేసినా కానీ టెంప్లెట్ అనేది అట్లా ఉండిపోతుంది. ఈ టెంప్లెట్లో మనకి ఏదైతే ఇమేజ్ ఉందో మన రిక్వైర్మెంట్స్ అన్ని దాంట్లో ఉంచుకోవచ్చు అనమాట. ఒక బ్యాకప్ లాగా పనిచేస్తుంది. చూడండి, ఈజీ టు లాంచ్ టెంప్లెట్, స్ట్రీమ్ లైన్, సింప్లిఫై అండ్ స్టాండ్ లైన్ ఇన్స్టెన్స్ లాంచెస్. యూజ్ లాంచ్ టెంప్లెట్ టు ఆటోమేట్ ఇన్స్టెన్స్ లాంచెస్, స్పెసిఫైస్ పర్మిషన్ పాలసీస్ అండ్ ఎన్ఫోర్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్రాస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. Save your launch parameter in a template can be used for on-demand launches and with managed services, including EC2 auto scaling and EC2 field. సపోజ్ మనం ఇన్స్టెన్స్ ఆల్రెడీ క్రియేట్ అయిన దానికి ఆటో స్కేలింగ్ పెట్టుకోవచ్చండి. లేదు మనం టెంప్లెట్ నుంచి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆటో స్కేలింగ్ ఇస్తే మనం ఈ టెంప్లెట్ నుంచి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అదొక ఆప్షన్. డైరెక్ట్గా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు, లేదు టెంప్లెట్ నుంచి క్రియేట్ చేయొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఇన్స్టెన్స్ ఉన్నదానికి కూడా ఆటోమేషన్ లైక్ ఆటో స్కేలింగ్ పెట్టుకోవచ్చు. మనం ఈ ఆటో స్కేలింగ్ ఎందుకంటే ఆటో స్కేలింగ్ ద్వారా ఇన్ కేస్ మన సర్వర్ టెర్మినేట్ అయిపోయింది, క్రాష్ అయిపోయింది, విత్ ఇన్ మినిట్స్ ఆర్ విత్ ఇన్ సెకండ్స్లో సేమ్ టెంప్లెట్స్ సేమ్ ఇన్స్టెన్స్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ అవుతుందండి. రిప్లికేషన్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిప్లికా. సో ఈ ఆటో స్కేలింగ్ వదిలేస్తే మన టెంప్లెట్ ఏంటంటే ఈ టెంప్లెట్ యూజ్ చేసుకుని మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ యూజ్ చేసుకుంటామో దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ విల్ గో ద డాక్యుమెంటేషన్, స్టోర్ ఇన్స్టెన్స్ లాంచ్ పారామీటర్స్ ఇన్ ది అమెజాన్ లాంచ్ టెంప్లెట్. You can use first line, first paragraph ఒకటి చదువుతాను. You can use Amazon EC2 launch template to store instance launch parameters so that don't have to specify them every time you launch an Amazon EC2 instance. అంటే మనం పారామీటర్ ద్వారా లాంచ్ టెంప్లెట్ యూజ్ చేసుకుని ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ క్రియేట్ ద లాంచ్ టెంప్లెట్ దట్ స్టోర్ ద AMI ID. మనం AMI ID యూజ్ చేసుకుని ఒక లాంచ్ టెంప్లెట్ అనేది స్టోర్ చేయొచ్చు. ఇన్స్టెన్స్ టైప్ లేదనుకుంటే నెట్వర్క్ సెట్టింగ్స్ ద్వారా కూడా. అండ్ యూ కెన్ టైపికల్లీ యూజ్ లాంచ్ ఇన్స్టెన్సెస్ వెన్ యూ లాంచ్ అన్ ఇన్స్టెన్స్ యూజింగ్ ద అమెజాన్ EC2 కన్సోల్ అండ్ AWS SDK ఆర్ ఏ కమాండ్ లైన్ టూల్. సపోజ్ మనం కమాండ్ లైన్కి యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా మన లాంచ్ టెంప్లెట్ సింపుల్గా లాంచ్ టెంప్లెట్ యూజ్ చేసుకుని మన మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. సపోజ్ I am using my template name. My template. So description anything. And we are not using scaling guidelines. So I am not using this. If you select the auto scaling in, directly we can add the auto scaling. So Amazon Linux I am taking for AMI operating system. Amazon Linux I taken here. And instant type T2 micro. Instant type T2 micro. And keep here I am going to same how we are creating the EC2 instance. The steps also same. మనం EC2 instance అట్లా క్రియేట్ చేస్తున్నామో స్టెప్స్ ఆల్సో సేమ్ ఉంటుంది. Next, if you want to include our subnet and availability zone and security group, I am not adding any availability zone, just I am added in security group. So everything add volume here. So already volume is there, no need to add extra volume. One volume is enough. So first, as usually, template name and description, AMI instant type, key pair, same how we are creating the EC2 instance. Then launch template. So template is launched.
from here, what I'm doing, we have so many options here. If you check, we have so many options here. Launch instance from template. Mostly మనం పర్పస్ ఏంటంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి. Modify template version. I'm going to modify template version here. So description, if you want to change the description, మనం ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏఎంఐ ఐడి కానీ లేదంటే ఇన్స్టెన్స్ టైప్ కానీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ టెంప్లెట్లో చేంజ్ చేసుకుని మళ్ళీ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. టెంప్లెట్లో చేంజ్ చేసుకుని మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డిలీట్ టెంప్లెట్ వెర్షన్ అండ్ సెలెక్ట్ డిఫాల్ట్ వెర్షన్, మేనేజ్ ట్యాగ్స్. ఏదైనా మనం ట్యాగ్స్ చేంజెస్ చేసుకోవాలనుకున్నాం, డైరెక్ట్ ట్యాగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. క్రియేట్ స్పాట్ ఫ్లీట్. మనం ఏదైనా పారామీటర్స్ లైక్ ఇన్స్టెన్స్ టైప్స్ మనం మాన్యువల్గా సెట్టింగ్ చేసుకోవడానికి ఈ స్పాట్ రిక్వెస్ట్లో నుంచి మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. టెంప్లెట్ అండ్ క్రియేట్ ఆటో స్కేలింగ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా ఈ టెంప్లెట్ అటాచ్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇన్స్టెన్స్ మనం డిలీట్ చేసేసిన ఈ ఆటో స్కేలింగ్ ద్వారా రిప్లికాస్ అనేది క్రియేట్ అవుతుంది. సో మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ one instance from launch template by using our template. So my template default ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో ఆటోమేటిక్గా ఏదైతే T2 మైక్రో ఎక్కడైతే క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఇక్కడికి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది. మన కీ పేరు కానీ ఏమీ సెట్ చేయలేదు, ఆటోమేటిక్గా లైనక్స్ ఏఎంఐ అవే తీసుకుంది. అట్లాగే మనం ఒక లాంచ్ టెంప్లెట్ నుంచి ఒక ఇన్స్టెన్స్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే అండి, అర్థమైంది. ఇది మనం మోస్ట్లీ ఆటో స్కేలింగ్లో యూజ్ చేస్తామండి. ఇది ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ దీని గురించి తెలుసుకుంటే, టెంప్లెట్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసుకుంటే ఆటో స్కేలింగ్లో ఇంకా ఈజీగా ఉంటాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ టెంప్లెట్స్. ఆటో స్కేలింగ్ వచ్చినప్పుడు అయితే పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. ఇది ఐఎమ్ డిలీటింగ్ ఇన్స్టెన్స్ ఆల్సో. సో నౌ వాల్యూమ్ స్నాప్షాట్. వాట్ ఈజ్ వాల్యూమ్? EBS వాల్యూమ్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. మనకు వాల్యూమ్ ఆల్రెడీ తెలుసు. ఏదైతే లైక్ ఇన్స్టెన్స్కి మనం వాల్యూమ్ ఇన్సైడ్ ద వాల్యూమ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటాం. వై స్నాప్షాట్? ఈ స్నాప్షాట్ ఏంటంటే మనం వాల్యూమ్ని, సపోజ్ మనకి 10 ప్యాకేజెస్ ఉన్నాయి దీంట్లో, 10 ఫైల్స్ ఉన్నాయి ఈ వాల్యూమ్లో. ఈ వాల్యూమ్ని మనకి వేరే సర్వర్కి అయితే వేరే రీజియన్కి లేదా వేరే రీజియన్కి షేర్ చేసి మనకు అదే ఇన్స్టెన్స్ కావాలనుకుంటున్నాం, అదే వాల్యూమ్లో ఉన్న ఇన్స్టెన్స్ని కావాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి స్నాప్షాట్ ద్వారా షేర్ చేయగలం. డైరెక్ట్ వాల్యూమ్ని వీ కాన్ షేర్ డైరెక్ట్ వాల్యూమ్. వీ కెన్ షేర్ ద స్నాప్షాట్. From snapshot we are going to create the volume, right? So మనకు వాల్యూమ్స్ అని లేవు. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో లేదంటే ఒక వాల్యూమే క్రియేట్ చేసుకుందాం అంటే ఒకటి క్రియేట్ ఏ వాల్యూమ్ 100 GB, no need 20 GB, everything is fine. USC is 1A, snapshot ID. So everything is there. Only 20 GB volume I am creating here. 20 GB volume I created. If I'll give the volume name is volume 1. Now create a snapshot.
for the volume 1 description anything create. మనకి స్నాప్చాట్ అనేది ఇప్పుడు ఏమైందంటే ఒక కాపీ అనుకోవచ్చు అనమాట. వాల్యూమ్కి ఒక కాపీ స్నాప్చాట్. ఓకే, మనకు వాల్యూమ్ ఉంది ఇక్కడ 20 GB, సేమ్ 20 GB వాల్యూమ్ని స్నాప్చాట్గా క్రియేట్ చేసాం. ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్చాట్, మళ్ళీ ఈ స్నాప్చాట్ యూజ్ చేసుకుని వాల్యూమ్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఇమేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు ఒక బ్యాకప్కి. అండ్ కాపీ స్నాప్చాట్ కాపీ చేయొచ్చు. అండ్ లాంచ్ కాపీ డ్యూరేషన్ క్యాలిక్యులేటర్, మనం ఒక టైం పెట్టుకోవచ్చు దీనికి, లైక్ డిలీట్ స్నాప్చాట్, ఎవ్రీథింగ్ సేమ్. సో ఇట్ విల్ టేక్ సమ్ couple of minutes. Completed. Now check the, mostly we are using for copy purpose. Anyway, we are creating another volume by using this snapshot, same volume, what is the 20 GB here, same volume we are using. So copy snapshot, we are in US East 1, right? So now I am copying to AP South 1. Just go here. Mumbai. So in Mumbai we copied the snapshot, right? Copy snapshot. This is in Mumbai, but we don't have any volumes in Mumbai. So create volume from this snapshot. మనం ఒక వాల్యూమ్ని ఈ స్నాప్షాట్ ద్వారా క్రియేట్ చేసాం. సో ఈ వాల్యూమ్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ వాల్యూమ్ యూజ్ చేసుకుని మనము ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. కానీ ఈ వాల్యూమ్లో మనకి ఏమీ లేవు, రైట్? మనం జస్ట్ వాల్యూమ్ క్రియేట్ చేసాం, ఇక్కడికి కాపీ చేసాం. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఐఎమ్ డిలీటింగ్ హియర్ అండ్ దేర్ ఆల్సో. మనం మొత్తం అన్నీ డిలీట్ చేసేసి కొత్తగా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూమ్ వచ్చి దాన్ని సమ్ ఫైల్స్ ఆర్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసిన దాంట్లో ఆ వాల్యూమ్ని ఇక్కడ షేర్ చేద్దాం. ఇక్కడ షేర్ చేసి ఇక్కడ ఆ వాల్యూమ్ తోటి ఇన్స్టెన్స్కి అటాచ్ చేద్దాం. నేను చెప్తాను ఒక నిమిషం. సో దిస్ వన్ ఓకే. So this is Northern Virginia. Here also I am deleting. Delete. This volume also I am deleting. So now so this is my first instance. Let us assume instance 1. This one is instance 2. Instance 2. So in this instance, anyway, if we'll create
our instance default volume will create. Suppose let us say give volume 1, and we don't have any volumes in instant 2. So here we'll create one snapshot 1. So this snapshot we are going to copy from instance 1 to instance 2. Let us take an example. This is US East 1. This is AP South 1. AP South 1. So just now what we did, same process we are doing, but we are creating one instance. In this instance we are going to install some packages like git, maven, and some files or directories. So anyway, in this volume we are creating some files and directories. This volume we are going to copy one a snapshot. This snapshot we are copying to instance 2, means AP South 1. From here we are going to attach this instance 2. We'll do this one now. అర్థమైందండి? ఇప్పుడు దీంట్లో ఇన్స్టెన్స్ 1లో సపోజ్ ఇది యుఎస్ ఈస్ట్ 1, ఇది ఏపీ సౌత్ 1, యుఎస్ ఈస్ట్ 1, ఏపీ సౌత్ 1. దీంట్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక వాల్యూమ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. లెట్ us think this is the default volume. సో ఈ డిఫాల్ట్ వాల్యూమ్లో ఒక ప్యాకేజెస్, సమ్ ఫైల్స్, డైరెక్టరీస్ క్రియేట్ చేసాం. ఇక్కడే స్నాప్షాట్ కాపీ చేసాం, ఆ వాల్యూము స్నాప్షాట్కి కన్వర్ట్ చేసాం. ఈ స్నాప్షాట్ తీసుకొచ్చి ఏపీ సౌత్ 1కి కాపీ చేసి ఇక్కడ నుంచి ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి ఈ వాల్యూమ్ని ఇన్స్టెన్స్ 2కి అటాచ్ చేస్తాం. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు సో హియర్ దిస్ ఈజ్ నార్థన్ వర్జీనియా, దిస్ ఈజ్ సౌత్, ఏపీ సౌత్ 1. నౌ instance, launch instance, this one is volume 1 instance, some another AMI data. Keep it, everything is same. I am giving volume here 10 GB. Launch instance. sudo -i m install git maven -y.
and touch five files and five directories I created. Now, now the task. Anyway, we created the five files and five directories and some packages in this volume. So now what I am doing, I am creating snapshot by using this volume. Some volume belongs to AP, means copy copy to AP South 1, copying to AP South 1. Create a snapshot. So snapshot was created here. We'll check the snapshot, it is pending. Mom and daughter. Ever mom, ever daughter. So completed. Now from here I am copying the snapshot to Mumbai. We are in US East 1, right? So I am copying to Mumbai. Now again from here I am creating volume. Now our volume is copied to from Mumbai to here. Sorry, from Snapchat we need to create here. Sorry. Actually I created there only. It is pending. Wait for a couple of minutes. It is copied to here. See, I created two here. It is wrong actually. So I copied just now. This is a copied snapshot to Mumbai.
ఈరోజు ఫస్ట్ క్లాస్ లేదండి యాక్చువల్గా అయితే. అర్థమైంది వెంకట్, మెసేజెస్ వాళ్ళు చూసాను. వర్క్ ఉందండి వాళ్ళకి, అందరూ చెప్పేశారు ఇంకా. డబ్బులు కట్టక ముందు బాగానే జాయిన్ అయ్యారండి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు కట్టారో అప్పటి నుంచే క్లాస్లో మానేస్తున్నారు వాళ్ళు. నేను అట్లీస్ట్ ఫోన్లో 2-3 మినిట్స్. మాట్లాడతా, ఈ టాపిక్ ఫోన్లో మాట్లాడతా. Yeah, completed now. Now create volume from this snapshot. Volume created. This volume we are going to attach for Mumbai instance. की पेर मुंबई की. Here I am giving 20 GB volume. Now again default volume created here in Mumbai region. Now what we'll do, we need to stop this. First we need to stop this one. It will take again some couple of minutes. మనం యాక్చువల్గా రియల్ టైంలో అయితే లైనక్స్ సర్వర్ని డైరెక్ట్ కమాండ్ లైన్లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి, ఇన్ కేస్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి అయితే డైరెక్ట్గా ఇంక్రీజ్ చేసి అక్కడే మనం వాల్యూమ్ 20 నుంచి 40, 40 నుంచి 60 ఎట్లాగైతే మనం ఇంక్రీజ్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అయితే మన స్నాప్షాట్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉన్న మొత్తం ప్రాపర్టీస్ మన వాల్యూమ్లో ఏదైతే ఉన్నాయో అన్నీ షేర్ చేస్తున్నాం కాబట్టి కన్ఫామ్గా స్టాప్ చేసి దాన్ని రిమూవ్ చేసి అటాచ్ చేయాలి. Storage. Here we can attach this one. This is the volume. And yeah, volume. 10 GB is there, but we created 20 GB volume. Detach here. Detach here, and this volume we are going to attach. Any permission we can give the Linux name. So we attach the 10 GB volume for this instance and start. Now we detached 20 GB volume, what is created at default one, and attached 10 GB volume where we took from US East one. So it is running. Now connect this volume, connect this server. సో ఇది వచ్చేసి మన ముంబై వాల్యూమ్ అండి.
git -v mbn -v. ఇది మనం ముంబై అక్కడి నుంచి ఇక్కడ కాపీ చేసుకుంది. సపోజ్ మనం ఐపీ అడ్రస్ చెక్ చేస్తే 253 వచ్చేసి 253 వచ్చేసి ముంబైది. ఇక్కడ మనం క్రియేట్ చేసింది నార్థన్ వర్జీనియాలో క్రియేట్ చేసింది వాల్యూమ్ 1 అన్నది 3021. ఇప్పుడు తెలిసిందండి డిఫరెన్సెస్ దీనికి. ఐడియా వచ్చిందని కొంచెం కన్ఫ్యూజ్గా ఉందా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, బట్ ఐ ట్రై రిపీటింగ్ దిస్ టుమారో. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడన్న ఇన్స్టెన్స్, సపోజ్ యూఎస్ ఈస్ట్ 1లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన డిఫాల్ట్ వాల్యూమ్లో సమ్ ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేసాం. దాన్ని స్నాప్చాట్గా కన్వర్ట్ చేసాం. ఈ స్నాప్చాట్ని ఏపీ సౌత్ 1కి కాపీ చేసాం. ఇక్కడ కాపీ చేసిన తర్వాత ఈ స్నాప్చాట్ ద్వారా వాల్యూమ్ అనేది క్రియేట్ చేసాం. సో వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసామంటే ఈ ఇన్స్టెన్స్లో ఏపీ సౌత్ 1లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు అగైన్ డిఫాల్ట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డిఫాల్ట్ వాల్యూమ్ని డిటాచ్ చేసి మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నది, యూఎస్ ఈస్ట్ 1 నుంచి తెచ్చుకున్నది అటాచ్ చేసాం. సో ఎప్పుడైతే యూఎస్ ఈస్ట్ 1 తెచ్చుకొని అటాచ్ చేసామో దీంట్లో ఉన్న ఫైల్స్, డైరెక్టరీస్, ప్యాకేజెస్ అనేది మనకి దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఓకే అండి. అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చెప్పనా? టైం ఉంది కాబట్టి ఒకసారి రిపీట్ చేయండి. మొత్తం అన్ని డిలీట్ చేసి మళ్ళీ చెప్తానండి. ఇన్స్టెన్స్ డిలీట్ చేసాం. సో ఇన్స్టెంట్ టర్మినేట్ అయింది ముంబై రీజన్లో. వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోయినాయి. చెక్ ది స్నాప్షాట్ ఆల్సో డిలీటెడ్ ఇన్ ద ముంబై రీజన్. ఎవ్రీథింగ్ ఈస్ డిలీటెడ్. నౌ చెక్ హియర్ స్నాప్షాట్ కెన్ డిలీట్. Snapshot deleted, volume, so alert deleted here. Now same thing we are doing here. Again we are creating one launch instance. So I am giving volume default for US. For US, one volume we are creating here. Everything is fine. We have already key pair here, and I am giving
10 GB volume here, just 10 GB volume creating. Because of why I given default means ఏదైతే వాల్యూమ్కి వచ్చిందో అదే మనం తీసుకెళ్ళి క్రియేట్ చేసేస్తాం. మనం మన కస్టమ్ వాల్యూమ్ తీసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్, ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకుని ఈ డిఫాల్ట్ వాల్యూమ్ డిటాచ్ చేసి ఈ వాల్యూమ్ అటాచ్ చేసి మన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది వేరే ప్రాసెస్. కానీ ఉన్న వాల్యూమ్నే మనం డైరెక్ట్గా డిటాచ్ చేసి అక్కడికి అటాచ్ చేస్తున్నాం. సో ఈ వాల్యూమ్లో సమ్ ఫైల్స్ అండ్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. So if we'll check here, git -v, git command is not working and maven not working unless we don't have any files. Install git maven mbn -y. Here installing two packages again. Maven. Now check git -v, mv and maven -v, and unless you don't have files, right? Now I am creating files. Some 8 files I am creating. Okay, 4 files I created, 8, 9, 10, 11 like that. So mkdir four directories, 4 files I created, that too including this 2 packages, mbn, maven and git package. Now with this volume I am using this volume, whatever the volume we created, some 10 GB, this 10 GB I am creating snapshot using this volume. Create a snapshot. Description, copying this snapshot to Mumbai. Just description I used, copying to Mumbai. So it is pending. Still wait for up to completed. So completed. This snapshot I am copying to Mumbai now. I am doing simply copying to Mumbai from US East 1 to Mumbai.
south. Now we'll check on south. Snapshot came. If you check the volume, we don't have any volume. If you check any instance here, no, it is terminated. Before what we created the terminated instances. Now I am using this volume, so it is still pending state. After completed, we'll create volume by using this snapshot. Then after we'll create one instance. That instance again default volume is there. We are removing that default volume. Again we are attaching this volume. That's it. మనం ఈ స్నాప్షాట్ ద్వారా ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక వాల్యూమ్ డిఫాల్ట్ వాల్యూమ్ వస్తుంది కాబట్టి దాన్ని డిలీట్ చేసి దీన్ని అటాచ్ చేస్తాం. మన స్నాప్షాట్ అనేది ఒక బ్యాకప్ అండ్ మనం కాపీ చేసుకోవడం. మనం కొత్తగా మళ్ళీ ప్రాజెక్ట్ అంతా క్రియేట్ చేయకుండా ఒక ఇన్స్టెన్స్ని వేరే రీజన్లో యూజ్ చేసుకోవడానికి. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, మీరు ముంబైలో ఉన్నారు లేదా బెంగళూరులో ఉన్నారు, నేను ఇక్కడ నుంచి మీకు అక్కడ పంపాలి. ఈ ఇన్స్టెన్స్ అనేది నాకు మీరు అక్కడ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవాలి. ఈ స్నాప్షాట్ మీకు పంపిన తర్వాత స్నాప్షాట్ యూజ్ చేసుకుని ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడ మీరు ఆ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత ఏదో ఒక సర్వర్ క్రియేట్ చేసిన సర్వర్కి దీన్ని అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ప్యాకేజెస్ అన్నీ మీకు అక్కడ ఫైల్స్, సపోజ్ 4 ఫైల్స్ ఉన్నాయి, 4 ఫైల్స్ కోడ్ ఉంది. ఆ కోడ్ మీరు అక్కడ డిప్లాయ్ చేయాలి. సో అక్కడ మీరు కెన్ డిప్లాయ్ ఈజీలీ. So by using the snapshot, creating volume, no need value, just will create one volume. We have volume now, 10 GB volume. Now we are going to create one instance. Volume 2 Mumbai key, and I am giving this volume 20 GB. So now we'll check. Now one default, and this is the default what we created just now, 20 GB. What we brought from US East one, that is the 10 GB. Now I am detaching this
volume. So it is asking to stop. The instance is running, so it is asking to stop. Now we'll stop this server. Stopped. Now 20 GB we need to detach. So successfully detached. This 10 GB we are going to attach the stopped volume. Device name device name /dev or /sda, so many options are. Now again start the instance. Now we'll go and connect this server. So if we'll check host name -i, this is the this is the Mumbai, sorry, this is the US 243 means US server. This is the US server. Now we are going to attach this server. What I will do, I will take another one. Okay, we'll do here only. Yes, sudo -i host name -i IPR also fine. So host name IR IPR 202. This server, whatever the Mumbai server is, 202. So 202 server. In this 202, we'll check files are there or package and git package. Same where we created here in Northern Virginia, we copied everything to Mumbai. Hello. ఇప్పుడు బెటర్ వెంకట్. ఇప్పుడు అర్థమైందండి క్లియర్గా? యా. ఓకే, మీరు చేయగలరు కదా? రేపు మార్నింగ్ ఒకసారి నేను ఇది ట్రై చేస్తాను వెంకట్. ట్రై చేయండి. ఏదన్నా ఎక్కడైనా స్టాప్ అయితే నాకు పింగ్ చేయండి. షూర్ వెంకట్. ఆఫీస్లో ఉన్నా కానీ మీకు రిప్లై ఇస్తాను. షూర్ వెంకట్. యా, థ్యాంక్స్. నేను స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తాను నేను స్టార్ట్ చేసిన తర్వాత. థ్యాంక్స్. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డ్.